హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, అక్క గుడ్ న్యూస్ అంటూ ఉరుములేని పిడుగులా వచ్చింది హఠాత్తుగా వేదాక్షి. వచ్చి రావటంతోనే నన్ను చుట్టేసుకొని చేతులు పట్టుకొని గిరాగిరా తిప్పేసింది గుండ్రంగా. తల తిరుగుతుందే బాబూ, ఆపు, ఇది ఆఫీసు, ఎవరైనా చూస్తే బాగుండదంటూ తనని ఆపి కళ్ళు గిర్రున తిరుగుతుంటే కుర్చీలో కులబడ్డాను. తర్వాత కాస్త తేరుకొని, ఇప్పుడు చెప్పు, ఏంటి ఆ శుభవార్త అన్నాను ఉత్సాహంగా. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ పాటందుకొని, మీ అల్లరి చెల్లికి పెళ్లి కుదిరిందక్కా అంది సిగ్గుల మొగ్గయి. కంగ్రాట్స్ వేదా, బట్ బీ కేర్ఫుల్, ఇప్పుడు అసలు కథ మొదలైంది అన్నాను నవ్వుతూ. పో అక్క, ముందే భయపెట్టేస్తారు, మీరంతా బానే ఉన్నారుగా పెళ్ళిళ్ళు చేసుకుని, పెళ్ళంటే అదేదో మూడవ ప్రపంచ యుద్ధం అన్నట్టు బిల్డపిస్తారు అంది వేద చిన్న పిల్లల మారం చేస్తూ. నువ్వు కూడా బాగానే ఉంటావులే, కానీ కొంచెం మొండితనం వదిలేసి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలు అన్నాను. అబ్బా, మొదలెట్టావా క్లాసు, సరే ఈవినింగ్ మాట్లాడుకుందాం, నాకు వేరే పనులున్నాయి అంటూ నాకు బాయ్ చెప్పి తుర్రున పారిపోయింది. అడ్జస్ట్మెంట్ అనే పదం మా జనరేషన్తోనే అంతరించిపోయిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ తరాన్ని చూస్తుంటే. ఆ పదం వింటేనే ఏదో వినకూడదని విన్నట్లు భయపడుతున్నారు వీళ్ళు అనుకుంటూ నాలో నేను నవ్వుకున్నాను. పెళ్లి కాకముందు పెళ్ళయ్యాక ఒక అమ్మాయి జీవితం ఎంతలా మారిపోతుందంటే, కూతురు కోడలవుతుంది, అమ్మాయి అమ్మ అవుతుంది. కేవలం తన ఇష్టం మాత్రమే పట్టించుకునే దగ్గర నుండి తన కుటుంబం ఇష్టాల కోసం తన ఇష్టాలన్నీ వదిలేసేదాకా వెళ్తుంది. అందులోని సంతోషం వెతుక్కుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, పెళ్ళైన ప్రతి అమ్మాయికి ప్రతి క్షణం అమ్మ గుర్తొస్తుంది. తమ ఇంట్లో అమ్మ ఇలా ఉండేదా ఇన్నేళ్ల నుండి అనిపిస్తుంది. అమ్మ గొప్పతనాన్ని గుర్తిస్తుంది. తనని తాను మర్చిపోయి తన కుటుంబం గురించి ప్రతి క్షణం ఆలోచిస్తుంది. అదే పెళ్లి గొప్పతనం. నేనైనా ఎవరైనా ఎంతటి వాళ్ళైనా దీనికి అతిథులు కారు అనుకుంటూ నిట్టూర్చా. సాయంత్రం 6 గంటలు. అక్క ఫ్రీ అయ్యావా అంటూ వచ్చిన వేదాక్షిని చూసి చిన్నగా నవ్వి, దాదాపుగా అయినట్లే, ఒక 10 నిమిషాలు కూర్చో వెళ్దాం అంటూ, అత్తయ్య బజ్జీలు వేశాను మీకు ఇష్టమని తీసుకోండి అని ఇచ్చి, పిల్లలిద్దరికి కూడా చెరో ప్లేట్లో వేసిచ్చి, ఓయ్ బయటికి వెళ్ళే పని పడింది, కాస్త పిల్లల్ని చూసుకో ప్లీజ్ అంటూ భర్తగారి చేతిలో కూడా బజ్జీల ప్లేట్ పెట్టి, వెనక నుండి ఏంటో ఈ తిరుగుళ్ళు, ఎప్పుడు చూసినా ఇంటి పట్టున ఉండటం అనేదే లేదు అంటున్న అత్తగారి సనుగుడు వినిపించినట్లుగా మెల్లగా వేదాక్షితో బయటపడ్డాను. ఏంటక్క, ఇంత ఓపిక ఎలా వచ్చింది అసలు నీకు? ఎలా ఉండేదానివి పెద్దమ్మ వాళ్ళతో? యువరానికి ఎక్కువ, మహారానికి తక్కువలా అంది వేద నవ్వుతూ. అదే చెల్లాయి పెళ్లి మహాత్యం అన్నాను కన్ను గీటుతూ. చా, అయితే నేను కూడా నీలా అయిపోతానంటున్నావా? నో ఛాన్స్ అక్కాయ్, నాకంత ఓపిక లేదమ్మా, మనం లేచేసరికే 10 అవుతుంది, అరగంటలో హడావిడిగా తయారై ఆఫీస్కి పరిగెత్తడమే అంటూ నవ్వింది వేద. చాలా మారాలే నువ్వు, కష్టమే అనుకొని నవ్వుకున్నా నాలో నేను. అది ఎప్పుడు వెళ్ళే షాపింగ్ మాల్లోకి తీసుకువెళ్ళింది, దానికి నచ్చినవన్నీ కొన్నది. ఎక్కువగా మోడ్రన్ వేరు, కొన్ని ట్రెడిషనల్ కూడా కొనుక్కోవే, పెళ్ళయ్యాక యూజ్ అవుతాయన్నాం. పెళ్లి షాపింగ్లో ఎట్లాగూ మొత్తం అవే కొనిపిస్తారు నేను వద్దన్నా కూడా, మళ్ళా ఇప్పుడు కూడా అవే ఎందుకక్కా అంది చిరాగ్గా మొహం పెట్టి. వేదాక్షి మా బాబాయ్ కూతురు, మా ఇంట్లో నేను ఒక్కతనే, వాళ్ళ ఇంట్లో అది, దానికి ఒక అన్నయ్య. బాబాయ్ కొంచెం బాగానే సంపాదించాడు బిజినెస్లో, కాబట్టి చిన్నప్పటి నుండి దేనికి లోటు లేకుండా పెరిగింది వేద. అన్నయ్య గారాబం, తల్లిదండ్రుల ప్రేమలో మునిగి తేలుతూ కష్టం అనేదే కనీసం దాని దరిదాపుల్లోకి రాకుండానే పెరిగింది. నా పరిస్థితి అందుకు పూర్తి వ్యతిరేకం. అమ్మ నాన్న నేను ముగ్గురమే.
నాన్న వ్యవసాయం చేసేవాడు. కానీ మా దురదృష్టం కొద్దీ ఎప్పుడు నష్టాలేం. వర్షాలు పడక ఒకసారి, పడి మరొకసారి పంట నాశనమయ్యేది. 3 పూటల తిండి దొరకటమే గొప్ప అనేలా పెరిగాను నేను. అంతంత మాత్రాన తల్లిదండ్రుల ప్రేమకి మాత్రం ఏమీ కొదవలేదు. ఎంతో గారాబంగా ఉన్నదంతా నాకే పెడుతూ వాళ్ళు పస్తులున్న విషయం కూడా నాకు తెలియకుండా పెంచారు. వాళ్ళ లోకం నేనే. నా భవిష్యత్తు గురించి కలలు కంటూ కష్టాలని మర్చిపోయేవారు. నేను అడిగితే కొండ మీద కోతినైనా తెచ్చే ప్రేమ వాళ్ళకున్నా వాళ్ళు తేలేరని తెలిసి అసలేమీ అడగకుండా కూతురు అడిగినవి తేలేకపోయామన్న బాధ వాళ్ళకి లేకుండా చేసేదాన్ని. కానీ వేదాక్షి నాలా కాదు. తను ఏదడగకుండానే అన్ని తన కాళ్ళ దగ్గరికి వచ్చేవి, వస్తున్నాయి. కాబట్టి తనకు అడ్జస్ట్మెంట్ అనేది చాలా కొత్త పదం. అక్క, చలో అలా రెస్టారెంట్కి వెళ్ళి ఏమైనా తినేద్దాం, షాపింగ్ చేసిన వాటికి బిల్ పే చేసి అంటున్న వేద మాటలతో నా ఆలోచనల సుడిగుండంలో నుండి బయటికి వచ్చాను. సరే పోని, అక్కడైన దానికి 4 మాటలు చెప్పే టైమైనా దొరుకుతుందని సరే అని తలాడించి స్కూటీపై దాని వెనుక కూర్చున్నాను. రెస్టారెంట్లో దానికి నచ్చిందేదో ఆర్డర్ ఇవ్వమన్నాను తననే. ఆర్డర్ వచ్చేలోగా 4 మంచి మాటలు చెప్తామని మొదలు పెట్టానో లేదో ఫోన్ వచ్చింది దానికి. ఆ రామ్, చెప్పు అంటూ మాట్లాడుతున్న వేదముఖంలో కొత్త కొత్త ఉత్సాహం గమనించి దాన్ని ఉడ్బి ఏమో అనుకున్నాను. మాట్లాడడం అయిపోయాక అడిగాను, వేద ఎవరే, ఆ అబ్బాయేనా అని. ఛీ లేదక్కా, రామ్ అని నా క్లాస్మేట్ అండ్ ఇప్పుడు కొలీగ్ కూడా. నాకు ప్రపోజ్ కూడా చేశాడు, కానీ నేను ఒప్పుకోలేదు అంది నవ్వుతూ. అవునా, ఇలా నాతో చెప్తే చెప్పావు కానీ మీ ఉడ్బీతో అన్ని నోరు జారకే. ఒకవేళ అతను తప్పుగా అర్థం చేసుకుంటే అన్నాను. నాకే దాచడం ఇష్టం ఉండదని నీకు తెలుసుగా అక్క, ఏదున్నా చెప్పేస్తా మొహం మీదే అంది. తెలుసే బాబు, మనం అంటే వేరు, కానీ రేపు పెళ్ళయ్యాక కొత్త కుటుంబం, కొత్త బంధాలు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకునేలా ఉండకూడదు కదే అన్నాను. అప్పుడే ఆర్డర్ రావటంతో సైలెంట్ అయ్యాను. కానీ అది ఆపలేదు. మనం ఒక ఫ్యామిలీ, అర్థం చేసుకుంటామంటున్నావు, మరి అత్తగారిల్లు కూడా నా ఫ్యామిలీనే అవుతుంది కదా, మరి వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు? వాళ్ళు కూడా అన్నీ అర్థం చేసుకుంటారులే అక్క అంది వేద వాదిస్తున్నట్లుగా. దానిది అమాయకత్వం అనుకోవాలో అతి తెలివి అనుకోవాలో నాకేమీ అర్థం కాలేదు. నేను ఇక్కడ మీతో ఎలా ఉన్నానో అక్కడ కూడా అలానే ఉంటానక్క, నో చేంజ్ అంది ఫుడ్ తింటూ. నేను దాన్ని చూస్తూ సైలెంట్గా తినటం మొదలుపెట్టా. వేదాక్షి అంటే నాకు చాలా ఇష్టం. దానికి కూడా అది సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాం. కానీ ఇలా ఎలా సంతోషంగా ఉంటుంది ఇది అక్కడ అనుకుంటూ ఆలోచిస్తూ తింటున్నాం. ఫోన్లో ఒక ఫోటో చూపిస్తూ ఇతనే ఆ అబ్బాయి, పేరు సందీప్ అక్క అంది. బాగున్నాడు అన్నాను సంతృప్తిగా. చాలా బాగున్నాడు కదా, నాకు కూడా చూడగానే నచ్చాడు అంది సిగ్గుపడుతూ. అబ్బాయి మంచివాడేనా, ఎంక్వైరీ ఏమైనా చేశారా అడిగాను. అన్నయ్య అంత ఈజీగా నమ్మడనే సంగతి తెలిసి అన్నయ్య కనుక్కున్నాడు. మంచివాడు, మంచి ఫ్యామిలీ, ఒక అక్క తనకి. సరే సంతోషం. మాట్లాడుకుంటున్నారా ఇద్దరు ఫోన్లో అన్నాను. చేస్తాడు తనే అప్పుడప్పుడు అంది సిగ్గుపడుతూ. ఓకే ఓకే, ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఒకరి ఇష్టాయిష్టాలు ఒకరు తెలుసుకోవచ్చు. పెళ్లి తర్వాత మీ ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడ్డానికి ఇదే పునాది అన్నాను. ఓకే అక్క, యూ డోంట్ వరీ, నేను అన్నీ అర్థం చేసుకోవటానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అంటూ నవ్వింది వేద. ఇద్దరం రెస్టారెంట్ నుండి ఇంటికి బయలుదేరాం. హమ్మయ్య, వేదకు నేను చెప్పాలనుకున్న విషయం కొంతైనా చెప్పేశాం, అది కూడా అర్థం చేసుకుంది అనుకునే లోపే తనకి బాగానే హితబోధ చేశావులే కానీ ఇలా అడ్జస్ట్ అయ్యి నువ్వు సంతోషంగా ఉన్నావా ఇంతకీ అడిగింది నా మనసాక్షి. గతుక్కుమన్నాను నేను ఆ ప్రశ్నకి.
నిజమే, అందరి కోసం త్యాగాలు చేస్తూ నా చిన్న చిన్న సంతోషాలను కూడా వదులుకున్నాను. ఇది త్యాగమో మరి నన్ను నేను మోసం చేసుకోవటమో నాకే అర్థం కాలేదు. అన్నిటికీ సర్దుకొని నా అసలు స్వభావాన్ని మార్చేసుకున్నాను చివరికి. పెళ్లి కాకముందు ఏదనిపిస్తే అది గలగల మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఆలోచించి మాట్లాడుతున్నాం. నాకు నేనే సంకెళ్ళు వేసుకున్నాం. మాట్లాడినా వినేవారు లేక అసలు మాట్లాడడమే మానేశాం. ఇంట్లో అందరి అవసరాలు తీర్చడం, బయట ఉద్యోగం చేసి ఇంటికి ఆర్థికంగా కూడా ఉపయోగపడ్డం, నెలకు 1-2 సార్లు ఆయన కోరిక తీర్చడం అంతే. ఇంట్లో ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా ఆలుమగల మధ్య చక్కని అన్యోన్యత స్నేహబంధం ఉంటే ఆ ఇల్లు స్వర్గంతో సమానం. కానీ మా ఆయన అందమైన అనుబంధాన్ని యాంత్రికంగా మార్చి ఈ ఇల్లు నాకు నరకంలా చేశారు. ఇంటి ఖర్చులు లెక్కలు, పిల్లల చదువులు, రాబడులు, అప్పులు, ఇవి కాక మీ మధ్య వేరే మాటలు ఉన్నాయా ఎప్పుడైనా? ఈ మాత్రానికేనా ఇన్ని వదులుకున్నావు అని అడిగిన అంతరాత్మ ప్రశ్నకు బదులివ్వలేక సమాధానం దొరకక సతమతమవుతుంటే, అక్క ఇల్లు వచ్చింది అన్న వేద పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాం. ఇల్లు ఎవరిల్లు అసలిది? నా ఇల్లేనా? కానీ నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు. లోపలికి అడుగు పెట్టాలంటేనే ఒక రకమైన భయం, ఎన్నో టెన్షన్స్, నా గురించి ఆలోచించేవారు ఒక్కరైనా లేరే అన్న దిగులు. పైకి ఇలా నవ్వుతూ ఉండటమే కానీ లోపల చాలా స్ట్రగుల్ అవుతున్నాం. రోజు యుద్ధం చేస్తున్నా నాతో నేనే అంతర్గతంగా. నాకు నచ్చినవి ఏవి చేయలేకపోతున్నాం, నాకు నచ్చినట్లుగా బతకలేకపోతున్నాం. ప్రతి విషయం కుటుంబం కోసమే త్యాగం చేస్తూ నా స్వేచ్ఛని పూర్తిగా నా వాళ్ళ పాదాలకి అంకితం చేస్తున్నా కూడా కనీసం నా వైపు కన్నెత్తి చూసే తీరిక కూడా ఎవరికి లేదనుకుంటుండగా తనకు తెలియకుండా లోపల తొక్కిపెట్టి దాచిన కన్నీరు కూడా ఇక నా వల్ల కాదు, నేనుండలేని లోపల అంటూ చెంపలపైకి జారింది. ఎవరు చూడకుండా కన్నీళ్లను గబుక్కున తుడుచుకొని మొహంపై ఎప్పట్ల చిరునవ్వుని పులుముకొని లోపలికి అడుగుపెట్టాను జీవిత ఖైదీలా. మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అనే పిలుపుతో వస్తున్నా అంటూ లేచి మేనేజర్ గదిలోకి వెళ్ళాం. రామ్మా కూర్చో, నీకు ఒక గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ అన్నాడు నవ్వుతూ. చెప్పండి, పర్లేదు సార్. మంచి చెడు రెండింటిని ఒకేలా తీసుకోవటం నాకు వెన్నతో పెట్టిన విద్య అన్నాను నవ్వి. గుడ్ గుడ్, నీకు ప్రమోషన్ వచ్చింది, కానీ ఇక్కడికి చాలా దూరంలో పోస్టింగ్ వచ్చింది అంటూ లెటర్ చేతికి అందించాడు మేనేజర్. ఆ ప్లేస్ చూడగానే ప్రాణం ఊసురుమనిపించింది. సరిగ్గా 150 కిలోమీటర్ల దూరం ఇక్కడి నుండి. ఎలా వెళ్ళడం ఫ్యామిలీని వదిలి? అంతలోనే తలుక్కున మెరిసింది ఒక ఆలోచన. ఓకే సార్, నేను వెళ్తాను అంటూ హుషారుగా లేచాను. అవును, వెళ్తాను, వెళ్ళాలి. వీళ్ళందరికీ దూరంగా కొన్నాళ్ళు నాకు నచ్చిన లైఫ్ బతుకుతాను. నా కోసం నేను, నాకు నచ్చినట్లు నేను. బెయిల్ దొరికి బయటకు వచ్చిన ఖైదీలా కొన్నాళ్ళైనా స్వేచ్ఛగా బతుకుతాననుకుంటుంటే ఈ ఊహే ఎంతో సంతోషాన్ని మరెంతో ఊరటనిచ్చింది. కోర్స్ ఇంట్లో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. కానీ మొదటిసారి నాతో నేను కాకుండా నా వాళ్లతో నా కోసం పోట్లాట కొత్తగా అనిపించింది. వాళ్ళు కేవలం నేను ప్రమోషన్ కోసమే వెళ్తున్నా అని అనుకున్నారు. కానీ నేను వెళ్ళింది నా సంతోషం కోసమని, నా స్వేచ్ఛని నేను వెతుక్కోవటానికని వాళ్లకు తెలియదు. చివరికి పిల్లలిద్దరినీ నాతోనే తీసుకెళ్తానని చెప్పగానే మా అత్తమామలు కన్విన్స్ అయ్యారు. లేకపోతే వాళ్లకు కష్టమవుతుంది కదా. మా ఆయన మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నారు. అది మరీ నా కోసమా లేక పిల్లల కోసమా మరింక దేనికోసమో నాకైతే అర్థం కాలేదు. కానీ నేనైతే చాలా ఏళ్ల తర్వాత నిజంగా నవ్వాను. చాలా సంతోషంగా ఉంది. కొత్త ప్లేస్లో జాయిన్ అయ్యేందుకు లగేజ్ పిల్లలతో ముందు రోజే షిఫ్ట్ అయ్యాను. తోడుగా మా అమ్మని తీసుకొచ్చుకున్నాను. నాన్న లేకపోవటంతో అమ్మ నాతోనే ఉండటానికి వచ్చింది. మా ఆయన దిగబెట్టేసి వెళ్ళిపోయారు.
కనీసం రాత్రైనా ఉండకుండా. సర్లే, అలకో లేక కోపమో ఏదైతేనేం, ఆయన ఎప్పుడు నాపై ప్రేమ చూపించారని ఏదో మెకానికల్ అంతే అనుకునేక ఇదే చివరి నిట్టూర్పు కావాలని కోరుకుంటూ గట్టిగా నిట్టూర్చాం. పిల్లల్ని దగ్గరలో ఉన్న మంచి స్కూల్లో జాయిన్ చేశాం. మొదట వాళ్ళు కూడా రామని మారం చేశారు. కానీ నేను లేని ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకున్నారేమో. మళ్ళీ వాళ్ళే వస్తామని మనసు మార్చుకున్నారు. అమ్మ తోడుగా ఉండటంతో మనసంతా చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఆ రాత్రంతా నా కలల గురించి, నా ఇష్టాల గురించి, లక్ష్యాల గురించి, అభిప్రాయాల గురించి వాగుతూ వాగుతూ అలాగే అమ్మ ఒడిలోని చింతగా నిద్రపోయాను. అమ్మ ఎప్పుడు లేచేసి ఇంటి పనంతా చేసి నన్ను లేపింది. బుజ్జి లేరా, ఆఫీస్లో మొదటి రోజు లేట్గా వెళ్ళకూడదు అంటూ. అన్ని గంటలు అంత ప్రశాంతంగా నిద్రపోవటం పెళ్ళయ్యాక బహుశా ఇదే మొదటిసారేమో. ఇంట్లో పనంతా పూర్తి చేసిన అమ్మని చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ అమ్మలకు ఎందుకో బిడ్డలంటే ఇంత పిచ్చి ప్రేమ అనుకుంటాం. త్వరగా రెడీ అయ్యేలోపు అమ్మ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసింది. ఈ అమ్మలకి 4 చేతులిస్తాడేమో దేవుడు అని నవ్వుకుంటూ టిఫిన్ తిని అమ్మ ఆశీర్వాదం తీసుకొని పిల్లలను స్కూల్లో దింపి ఆఫీస్కి వెళ్ళిపోయాం. రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియటం లేదు. కానీ చాలా చాలా మార్పు వచ్చింది. మొహంపై తెచ్చిపెట్టుకున్న కృత్రిమమైన నవ్వు స్థానంలో మనసు లోతుల్లో నుండి నవ్వు, ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వు, ఆత్మసంతృప్తి కూడిన నవ్వు వచ్చేరింది. సాయంత్రం కాసేపు లైబ్రరీకి వెళ్ళటం, పిల్లలను పార్కుకి తీసుకువెళ్ళటం, మార్నింగ్ వాకింగ్, యోగా చేయటం, తీరిక సమయంలో కథలు రాయటం, అప్పుడప్పుడు షాపింగ్ చేయటం, నవ్వాలనిపిస్తే నవ్వటం, ఏడవాలనిపిస్తే ఏడవటం, కోపం వస్తే కోపగించుకోవటం, మెచ్చుకోవాలనిపిస్తే మెచ్చుకోవటం, నాకు ఏది చేయాలనిపిస్తే అదే చేయటం. ఇదే కదా జీవితం అంటే అని ఎలా బతుకుతున్నాం. ఆయన్ని మిస్ అయినట్లు కూడా అనిపించడం లేదేం. ఇంకా చెప్పాలంటే దగ్గరగా ఉన్నప్పటికంటే దూరంగా ఉన్నప్పుడే ఆయన రోజుకి 4-5 సార్లు ఫోన్ చేసి మనసారా మాట్లాడుతూ ఉండటం నాకు మరింత సంతృప్తినిచ్చింది. దగ్గరగా ఉన్నప్పుడు దొరకని ప్రేమ దూరంగా వచ్చేసాక దొరికినందుకు సంతోషపడాలో ఆశ్చర్యపడాలో అర్థం కాలేదు. ఆయన నన్ను పిల్లలను బాగా మిస్ అవుతున్నారనే విషయం ప్రతిసారి ఆయన మాటల్లో మాత్రం అర్థమయ్యేది. చాలా తృప్తిగా అనిపించింది. ఆయనకు ప్రేమ అయితే ఉంది నాపై, కానీ చూపించలేకపోయారు. అలా అలా సంవత్సరం గడిచిపోయింది చూస్తుండగానే. అప్పుడప్పుడు నేను ఊరికి వెళ్ళటం, ఆయన ఇక్కడికి రావటం జరిగేది. ట్రాన్స్ఫర్లో భాగంగా నాకు మళ్ళీ పాత ప్లేస్ దొరికింది. ఇప్పుడు అసలు నేను ఏంటో తెలుసుకున్నా. నన్ను నేను అర్థం చేసుకున్నాను. నాకేం కావాలో గుర్తించాను. నా ఇష్టాయిష్టాలు నేను గౌరవించుకున్నాను. నా సంతోషం ఎందులో ఉందో కనిపెట్టాను. ఇక మీదట కూడా ప్రతిరోజు ఇలానే నాకు నచ్చినట్లు ఉండాలని నిర్ణయించుకొని అత్తారింట్లో మారిన కోడలుగా మళ్ళీ నా తొలి అడుగును వేశాను. హలో అక్క, చాలా కష్టంగా అనిపిస్తుందక్క. నన్ను నేను కోల్పోతున్నట్లుగా అనిపిస్తుందక్క. నా వల్ల కావట్లేదు అంటూ ఫోన్లో వెక్కుతున్న వేద గొంతు విని చిన్నగా నవ్వి, నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండు. ముందుగా నీకు నువ్వు గౌరవం ఇచ్చుకో. నీ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. నీ తర్వాతే ఎవరైనా అంటూ చెదరని చిరునవ్వు నవ్వాను. ఆ నవ్వులో జీవం ఉంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.